హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ అనిల్ కుమార్ పూడూరి. అందరూ ఎలా ఉన్నారు? అద్భుతమైన హెల్త్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని ఆనందంగా అద్భుతంగా ఉంచుకోండి. సరే, ఇక ఈరోజు టాపిక్లోకి వేగంగా వెళ్ళిపోవడమా? భారతదేశంలో కిడ్నీలో రాళ్లకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. కిడ్నీ పనితీరు, కిడ్నీ వ్యాధులతో కలిగే ప్రమాదాల గురించి ఎక్కువ మందిలో తగినంత అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ ప్రిస్టీన్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. అవేంటంటే, కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే బీర్ తాగడమే చికిత్స అని చెప్పి ప్రతి ముగ్గురులో ఒకళ్ళు అనుకుంటున్నారంట. ఈ కారణం చేత తమకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లు నిర్ధారించుకున్న వారు అతిగా బీర్ తాగుతూ చికిత్స చేసుకోవడాన్ని ప్రొలాంగ్ చేసుకుంటున్నారు, దాటివేస్తున్నారు. ఇలా ఆలస్యం చేయడం వల్ల సమస్య మరింతగా ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రిస్టీన్ సర్వేలో కిడ్నీలో రాళ్లు కలిగిన దాదాపు 1000 మంది వ్యక్తులు పాల్గొన్నారు. ఇందులో 50% మంది సుమారు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కూడా కిడ్నీ స్టోన్ చికిత్సను ఆలస్యం చేస్తున్నారు. రీసెంట్గా కిడ్నీ స్టోన్కి సంబంధించిన కేసులు 2022తో పోలిస్తే 2023లో భారీగా 180% పెరిగాయి. రోగుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నట్లు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. కిడ్నీ స్టోన్కి సంబంధించిన స్త్రీ సంఖ్యతో పోలిస్తే పురుష సంఖ్య 3 రెట్లు ఎక్కువగా ఉంది. మూత్రపిండాల్లో రాళ్లకు మధుమేహము, రక్తపోటు అనేవి అత్యంత సాధారణమైన ప్రమాదకారకాలు. మధుమేహం, రక్తపోటు ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కేవలం వారిలో 14% మందికి మాత్రమే తెలుసు. ఇదిలా ఉంటే కిడ్నీలు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయని సగానికి పైగా వ్యక్తులకు తెలియకపోవడం గమనార్హం. ఫిట్నెస్ కానీ బాడీ బిల్డింగ్ చేసే చాలామంది వ్యక్తులు తమ ఆహారంలో ప్రోటీన్ సప్లిమెంట్లను ఎక్కువగా చేర్చడం ప్రారంభించారు. అయితే సగానికి పైగా ప్రోటీన్ సప్లిమెంట్లు మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతాయని చెప్పి తెలిసింది. సరే, మరి బీర్ తాగితే కిడ్నీలో రాళ్ళు తొలగిపోతాయనేది ఒక వాదన ఉంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. ఇప్పటివరకు చేసిన పరిశోధనలు, అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం బీర్ అనేది ఒక మూత్ర విసర్జక కారకం, అంటే ఒక డయూరిటిక్. మనకి నీరు ఎక్కువ అయిపోవడానికి బీర్ అనేది బీర్ తాగితే మూత్రం ఎక్కువ అవుతుంది. బీర్ తాగడం వల్ల ఎక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆ మూత్ర ప్రవాహంలో 3 మిల్లీమీటర్ వరకు పరిణామం కలిగిన రాళ్ళు, గుళికలు లాంటివి ఏమైనా మూత్రం ద్వారా బయటకు వెళ్ళవచ్చు. కానీ ఇది రాళ్ళను మాత్రం కరిగించదు. అలాగే 5 మిల్లీమీటర్ అంతకన్నా పెద్ద సైజు రాళ్ళు ఏర్పడితే అవి మూత్రనాళం గుండా ప్రవహించలేవు. బదులుగా అవి ఆ నాళాల్లో ఇరుక్కుని మూత్రాన్ని అద్దుకోవచ్చు. అలాంటప్పుడు బీర్ తాగడం వల్ల ఉత్పత్తి అయ్యే ఎక్కువ మూత్రంతో పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. మూత్రం చేసేటప్పుడు మంటగా, చాలా బాధాకరంగా అనిపించవచ్చు. ఎక్కువ మొత్తంలో బీర్ తీసుకోవడం వల్ల అది మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది, అధిక బరువుకు కారణమవుతుంది, మీ లివర్కి హాని చేస్తుంది. అందువల్ల బీర్ కంటే సురక్షితమైన పానీయాలు, మందులు చాలా ఉన్నాయి. బీర్ కంటే తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి మీ యూరాలజిస్ట్ని సంప్రదించి కిడ్నీలో రాళ్ల కోసం వాళ్ళు సూచించిన మందులు తీసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పి బీర్ తాగితే రాళ్ళు ఏం కరగవు. సరేనా? థ్యాంక్ యూ.